అండి నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను క్రాఫ్ట్స్లో భాగంగా ఇలాచీ తొక్కలతోటి యాలక్కాయ తొక్కలతోటి క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తున్నాను. దీనికి కావాల్సింది యాజ్ యూజువల్ మనం ఒక బ్లాక్ క్లాత్ అట్టకి మనం ఇలా అతికేసుకోవడం, అండ్ మనకి డిజైన్ వేసుకోవడానికి ఒక చాక్ పీసు, కట్ చేసుకోవడానికి సన్నగా ఒక కత్తెర, ఏలక్కాయలు మనం యూజువల్గా మనం టీలోను లేకపోతే అంటే ఏదైనా మన ఫెస్టివల్ అంతా అయింది కదండి, మనం బోళ్ళని ఏలక్కాయలు వాడుతున్నాం కదా, ఆ తొక్కల్ని మనం దాచుకుంటే మంచి అందమైన క్రాఫ్ట్ మన ఇంట్లో రెడీ అయిపోతుంది. సో నేను ఇవాళ మీకు అది నేర్పిస్తున్నాను. చూసారా, ఏలక్కాయ తొక్కల్ని చక్కగా నీట్గా మనం అలా ఉంచుకుని ఇదిగో ఇలాగా 5 పెటల్స్ వచ్చేట్లాగా మనం అంటే 3 వస్తాయి కదా, 2 వాటిని ఒక ఫ్లవర్లా మనం పెట్టుకోవడం అన్నమాట. పెట్టుకుని వాటిని చక్కగా ఫెవికాల్ అప్లై చేసేసి ఫెవికాల్ ఎక్కువ పడుతుంది. అండ్ ఏలక్కాయ కదా కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది మనకి అతుక్కోవడానికి అది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఏదైనా బాగా ఫెవికాల్ అప్లై చేసి పెట్టేసి ఏదైనా బరువు లాంటిది పెట్టినా కూడా పెట్టాలంతా కూడా నీట్గా మనకి అతుక్కుంటుంది. సింగిల్గా కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఏ తొక్కకు ఆ తొక్కను కూడా పెట్టుకుని మనం చేసుకోవచ్చు. మేము జనరల్గా అయితే ఇలాగ 3 కింద చేస్తున్నాను అనమాట. నేను ఒక ఫ్లవర్లా వస్తుంది కదా. సో ఇలా అనమాట. మనం కాసేపు మనం ఇలా నొక్కి పట్టేసుకున్నామంటే, లేదంటే దీని మీద ఏదైనా బరువు పెట్టేసామంటే కాసేపు ఒక 3-4 మినిట్స్లో 5 మినిట్స్ వేసుకోండి, అతుక్కుపోతుంది అది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి ఏంటంటే మనం ఇలాగా ఈ పువ్వుకి ఇలాగ మనం ఇలా వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఏలక్కాయ దాన్నే మనం సన్నగా కట్ చేసేసుకుని, కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలండి దీనికి. ఇలా ఏలక్కాయ ఉంటుంది కదా మనకి తొక్క, దీన్ని ఇలా మనం చక్కగా ఇలా సన్నగా ఇలా ఉన్నదాన్ని మనం దీన్నే అంతా మొత్తం ఫుల్ క్రాఫ్ట్ అంతా కూడా ఏలక్కాయ తొక్కతోటే మనం తయారు చేస్తామన్నమాట. పిల్లల చేత తయారు చేయించవచ్చు, లేదంటే పెద్దవాడు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కడుపుతో ఉన్నది పిల్లలు ఎక్కువ పనులు ఏవి చేయనివ్వరు కదండి ఇంట్లోనూ. సో అలాంటప్పుడు కూడా ఆయన చక్కగా ఇలాంటి క్రాఫ్ట్ ఏమైనా తయారు చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి మంచిగా ఒక క్రాఫ్ట్ ఇంట్లో తయారవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి టైం పాస్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇలా కూడా వాళ్ళ టైంని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివల్ల పుట్టబోయే పిల్లలకు కూడా ఈ క్రియేటివిటీ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట, వీళ్ళు చెప్పక్కర్లేదు. ఎక్కువైతే మనం ఇలా చక్కగా నీట్గా కత్తిరించేసుకుని దానికి సరిపడేట్లా కూడా మనం అంతా అతుక్కోవచ్చు అన్నమాట.
మేము కడుపుతో ఉన్నప్పుడు అది కూడా మా అమ్మగారు వాళ్ళు బోళ్ళని కుట్లు అవి నేర్పించేవారు. నేర్పిస్తే నేను ఎన్నో తరగడా గలీబులు అన్నీ కుట్టేశానమాట. ఈ కుషన్ కవర్లు అన్నీ కూడా చక్కటి వర్క్ చేశానండి నేను. మంచి టైంపాస్ అయ్యేది. దాని మీద అలా కాన్సన్ట్రేషను. దీనికి ఇలాగ మనం ఫెవికాల్ అప్లై చేసేసుకుని కూడా మనం దీన్ని అతికేయచ్చు అనమాట. ఇది కొంచెం చెప్పాను కదా అతుక్కునేదాకా, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఏలక్కాయ తొక్క. సో దాని మీద ఏదైనా బరువు పెట్టేసామంటే చాలా సరిపోతుంది, ఇంకా లేచిపోకుండా ఉంటుందన్నమాట. ఏ వేస్ట్ని కూడా మనం పడేసుకోకుండా మన ఇంట్లోనే మనం ఇలా చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా ఆటోమేటిక్గా అలాంటి వాటి మీదకే మైండ్ సెట్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా మంచి ఆదర్శవంతమైన పిల్లలుగా భావి భారత పౌరులుగా కూడా వాళ్ళు తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. సండే అది సెలవు వచ్చినా చక్కగా వాళ్ళు ఇలాంటి క్రాఫ్ట్లు ఏమైనా తయారు చేసుకున్నారంటే వాళ్ళ టైం వాళ్ళకే మంచిగా టైం పాస్ అవుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా పిల్లలు ఇలా చేశారని చూపిస్తే మనకి బాగుంటుంది. చూసారా అందమైన ఏలక్కాయ తొక్కల క్రాఫ్ట్ ఎలా తయారైందోనో. చాలా సింపుల్గా అయిపోతుంది చక్కగాను. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మనం మళ్ళీ ఇంకో క్రాఫ్ట్లోకి వెళ్దాము. ఓకేనా? సీ యూ. బై బై.